की जय जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। శ్లోకం వచ్చేసి 4.15 4వ అధ్యాయంలో 15 శ్లోకం అండి. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. పూర్వకాలమున ముక్త పురుషులందరూ నా దివ్య తత్వపు ఈ అవగాహనతోనే కర్మలను వనరించియుండిరి. కావున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మనొనరింపుము. సో ఈ యొక్క శ్లోకం వచ్చేసి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారు చూడండి. ఎవరికి శ్లోకం అంటే యాక్చువల్లీ అందరికి, ఎవరు భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళకు కూడా, ఎవరు భక్తి చేయట్లేదో నార్మల్ పీపుల్ ఉన్నారో, జస్ట్ వాళ్ళు ఆఫీస్ వెళ్ళి వాళ్ళు ఏం ఉన్నారు, వాళ్ళు రూటీన్ లైఫ్ నార్మల్ ఫాలో చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇది అప్లికబుల్ అన్నమాట. వాళ్ళు కూడా ఈ శ్లోకాలను నేర్చుకోవచ్చు. ఏంటంటే ఏవం జ్ఞాత్వ కృతం కర్మ. మన జ్ఞాత్వ అంటే ఏంటి? తెలుసుకోవడం అనేది. ఏవం జ్ఞాత్వ కృతం కర్మ. పూర్వైర్ అపి ముముక్షుభి. పూర్వైర్ అంటే ఏంటండి? పూర్వజులు, పూర్వలు కదా. పూర్వ అంటే ఒకప్పుడు ఉన్నవాళ్ళు, మన నాన్న గాని, మన తండ్రి గాని కదా, మన పూర్వజులు. పూర్వైర్ అపి ముముక్షుభి. ముముక్షు అంటే వాళ్ళందరూ మోక్షం పొందారనమాట. పూర్వజులందరూ ఒక మార్గం ఫాలో చేసుకుంటూ వచ్చారు, ఒక పద్ధతి ఫాలో చేసుకుంటూ వస్తారు కదండి. దాన్ని ఏం చేయాలి? మన అందరూ దాన్ని ఫాలో అవ్వాలి. కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. పూర్వజుల్ని ఫాలో చేయడం గురించి ఇక్కడ చెప్తారు. రిపీటెడ్ గా ఇక్కడ పూర్వతరం అని వర్డ్ వాడారు. అంటే మన గ్రామర్ లో చెప్తారు కదండి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, అట్లాగా రిపీట్ చేశారు ఇక్కడ. మనం ఎలా ఫాలో చేయాలి, మన లైఫ్ లో ఎలా ఉండాలి, మన ఏదైనా కార్యం ఎలా చేయాలి అనేది ఇక్కడ మన ఆల్రెడీ ఫాలో చేసిన వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వాలి అంటాడు కృష్ణుడు. ఎందుకంటే ఇదే పరంపర, ఇది ఒక మన వేదాలు చెప్పిన విధం ఇది. చాలా మంది చెప్తారు, మోడర్న్ లో అలా లేదండి, మేము మన పూర్వజుల్ని ఫాలో చేయలేమండి, మేము స్వంతంగా ఏదో మేము వెతుకుతాము, మేము రీసెర్చ్ చేస్తాము, తెలుసుకుంటాము అంటారు. ప్రభుపాద చెప్తారు కొత్త అనేది ఏముంది. కృష్ణుడు కూడా అలా అడ్వైస్ చేయరు. కృష్ణుడు కూడా ఏమంటారు, స్టార్టింగ్ శ్లోకంలో ఏమంటారు? ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో కదా అండి. పరంపర నుంచి ఈ ఒక జ్ఞానం వస్తుంది. ఫస్ట్ వివస్వానికి చెప్పారు ఆయన, అవునా? అలాగే పరంపరలో ఈ ఒక జ్ఞానం నడుచుకుంటూ వస్తుంది, నేను చెప్పుకుంటూ వస్తున్నారు. సో అలాగే కొత్తది అనేది యాక్చువల్లీ ఏం లేదు. ఇప్పుడు ఇది అందరూ మనుషులందరూ తింటాము, పడుకుంటాము, ఫ్యామిలీ చేసుకుంటాము, ఇంకా ఈ వరల్డ్ లో, ప్రపంచంలో జన్మ ఉంది, మృత్యు ఉంది, జ్వర ఉంది, వ్యాధి ఉంది, ఇదే కొత్తగా వచ్చిందా? ఎప్పటి నుంచో ఉంది ఇది, అవునా? అందరు మనుషులు ఎప్పటి నుంచో ఇవన్నీ అనుభవిస్తున్నారు, అని ఇలాంటి పనులు చేసుకుంటూనే వస్తున్నాం. సో ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్పచ్చా, ఇప్పుడు ఏం తిన్నక్కర్లేదండి, మీరు అంతా స్టాప్ చేయొచ్చు, హాయిగా ఉండొచ్చు, గాలి తీసుకుని ఉండొచ్చు అంటారా ఎవరైనా? లేదు, ఇప్పుడు అన్ని తగ్గిపోయింది, ఏమీ మీరు కష్టపడక్కర్లేదు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది, ఎందుకంటే మోడర్న్ సివిలైజేషన్ అంతా అడ్వాన్స్ అయిపోయింది అని ఎవరైనా చెప్పచ్చా? లేదు. మన ఎప్పటి నుంచో ఏం నడుచుకుంటూ వస్తుందో అదే మేము యాక్చువల్లీ ఫాలో అవుతున్నాం. ఏది కొత్త అనేది ఏం లేదు యాక్చువల్లీ, అన్ని పాతదే మేము ఫాలో అవుతున్నాం. ఓకే, కొద్దిగా మోడర్నైజ్ అయ్యింది అని చెప్పొచ్చు, కొద్దిగా మన ఈ యొక్క డెవలప్మెంట్ వల్ల కొద్దిగా మోడర్నైజ్ అయ్యింది అని చెప్పొచ్చు తప్పితే ఇందులో కొత్తగా అనేది ఏం లేదు. సో అలాగే ప్రభుపాద ఏం చెప్తారంటే యాక్చువల్లీ
మన కర్మాల్ని మన గుణ తగ్గినట్టుగా డివైడ్ అవుతాయి. కర్మాలు ఎలా డివైడ్ అవుతాయి? మన గుణ తగ్గినట్టుగా. గుణాలు ఏమున్నాయి? గుణాలు వచ్చేసి 3 గుణాలు ఉన్నాయి కదండి. సత్వగుణ, రజోగుణ, తమోగుణ. సత్వగుణ తగినట్టుగా కొంతమంది పని చేస్తారు. ఫిలాసఫర్ గా కానీ, టీచర్ కింద కానీ, లేదంటే రీసెర్చర్స్ లాగా. ఇవన్నీ సత్వగుణ ప్రొఫెషన్. లేదు కొంతమంది రజోగుణంలో వాళ్ళ గుణం ఉంటుంది అనమాట. ఆ గుణ తగినట్టుగా వాళ్ళు కర్మలు చేస్తారు. క్షత్రియ కానీ, లేదంటే మిలిటరీ జాయిన్ అవుతారు, పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతారు, లేదంటే వాళ్ళు ఇలా లేదు తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటారు, వాళ్ళు జస్ట్ జాబ్ పని చేసుకుంటూ ఉండొచ్చు. అలా మన కర్మ మన గుణ తగినట్టుగా మనము పని చేయాలి. సో యాక్చువల్లీ ఎవరు పనిలో ఇన్వాల్వ్ అవ్వకుండా, అంటే ఎప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదు అంటారు. అంటే గవర్నమెంట్ అలా చూసుకోవాలంట. ఎవరికి అసలు ఉద్యోగం లేదు అనే ఒక పరిస్థితి రాకూడదు. ప్రతి వాళ్ళు వాళ్ళ గుణం తగినట్టుగా ఏదో ఒక కర్మం చేసుకుంటూ ఉండాలి. అఫ్ కోర్స్ భక్తిలో ఉన్న వాళ్ళు వాళ్ళ కర్మం వచ్చేసి వాళ్ళ ఉత్తమ పొజిషన్. వాళ్ళందరూ ఈ 3 గుణాలు క్రాస్ చేసి ఉన్నారు. వాళ్ళు ఎవరు భక్తి డైరెక్ట్ గా చెయ్యట్లేదో వాళ్ళు ఈ 3 గుణ తగినట్టుగా వాళ్ళు కర్మలో ఉంటారు. గుణకర్మ విభాగం కదా. చాతుర్వర్ణం మయా సృష్టం. సో చాతుర్వర్ణం ఎందుకు ఇచ్చారు అసలు? చాతుర్వర్ణం ఇవ్వకపోతే ఏమవుతుంది? మొత్తం సొసైటీ ఒక సివిలైజేషన్ ఒక జస్ట్ యానిమల్ సొసైటీ అయిపోతుంది. జస్ట్ జంతువులు ఉన్నలాగా అయిపోతారు. అందుకే మనకి రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని ఒక డివిజన్ ఇచ్చారనమాట. ఓకే, ఈ యొక్క గుణంలో ఉన్నవాళ్ళు, సత్వగుణంలో ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు, లేదంటే రజోగుణంలో ఉన్నవాళ్ళు క్షత్రియులు, లేదంటే రజోగుణ తమోగుణ 2 ఉన్నవాళ్ళు వైశ్యులు. లేదు జస్ట్ తమోగుణంలో ఉంటాము, మేము జస్ట్ పని చేసుకుంటూ ఉంటాము, మీరు వేరే వర్ణాలని మేము సహకరిస్తాము, వాళ్ళకి అసిస్టెంట్ చేస్తాము అంటే వాళ్ళు శూద్రు కింద వాళ్ళు పని చేసుకుంటుంటారు. బట్ అన్ని వర్ణాలు చాలా ఇంపార్టెంట్. అన్ని ఏదో ఒక వర్ణాల్లో మనం ఉండాల్సిందే. ఇప్పుడు మనం ఓకే మనలో గుణం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ క్షత్రియ గుణం ఉంది, బట్ నేను క్షత్రియ ప్రొఫెషన్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సర్కమ్స్టెన్స్ వల్ల నేను ట్రైనింగ్ అవ్వలేదు నాకు. ఓకే, ప్రభుపాద వారు చెప్తారు మీరు శూద్ర ప్రొఫెషన్ కూడా చేయొచ్చు, మీరు జాబ్కి వెళ్ళి హాయిగా హ్యాపీగా ఉండి మీరు ఫ్యామిలీ చూసుకోవచ్చు. బట్ ఏదో ఒక వర్ణాలు, ఏదో ఒక ప్రొఫెషన్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే. నాకేమి ఉద్యోగం లేదు, నాకేం వృత్తి లేదు అని చెప్పడం వీలు లేదు. ఎలాగైనా మనం చేయడం అన్ని ప్రతి ఒక్క జాబ్, ప్రతి ఒక్క ప్రొఫెషన్ యాక్చువల్లీ ఇవన్నీ సర్వీస్ టు భగవంతుడికి. అన్ని ప్రతిదీ సేవ. సో అందుకే ఏం చెప్తారంటే ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడు పుడతామో అప్పుడు యాక్చువల్లీ అందరూ శూద్రులు కదండి. జన్మజాయతి శూద్రులు. ఎప్పుడు శూద్ర కింద పుడతామో అప్పుడు అన్ని వర్ణాలు అందరూ శూద్రులు. మెల్లమెల్లగా వాళ్ళని సంస్కారం చేస్తారు. సంస్కారం ఇచ్చేసి వాళ్ళని పైన ఒక వర్ణాన్ని తీసుకొస్తారు. ప్రతి వాడు శూద్రులే. జన్మజాయతి శూద్ర, దాని తర్వాత సంస్కార భవే ద్విజ. సంస్కారం అంటే ఏంటి? మన ఈ ఒక థ్రెడ్ సెరమనీ చేస్తారు కదండి. ఆ ఒక సంస్కారం ఎందుకు చేస్తారు? ఇప్పుడు అందరూ బ్రాహ్మణులు చెప్పొచ్చు, మేము పుట్టినప్పుడే బ్రాహ్మణ్ కింద పుట్టాం కాబట్టి మనకి ఏ సంస్కారం అవసరం లేదు, మేమందరూ బ్రాహ్మణులు అని చెప్పొచ్చు. బట్ అలా మన వేదాలు ఒప్పుకోదన్నమాట. వేదాల్లో అలా ఉండుంటే ఎందుకు మరి ఇవన్నీ సంస్కారాలు ఇచ్చారు? సంస్కారాలు ఎందుకు ఇచ్చారంటే మన అందరూ శూద్రుల నుంచి పైకి రావాలి అనడానికి. సో మనం అలా పైకి వచ్చి ఎప్పుడు బ్రాహ్మణులాగా ఆలోచన మొదలెడతామో, ఎప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకోవడం మొదలెడతామో, ఎలా అర్జునుడు తెలుసుకున్నాడు, ఎలా భగవంతుడిని ఆయన ఏమనుకున్నాడు, ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు అంటే ఆయన పరబ్రహ్మం అనుకున్నాడు. పరబ్రహ్మ, పరంధామ, పవిత్ర, పరమం భావ కదా. భగవంతుడిని ఒక పరబ్రహ్మ అని తెలుసుకున్నాడు. అప్పుడు అది ఒక బ్రాహ్మణ జన్మ అంటే. సో ప్రతి వాడు ఇది తెలుసుకోవచ్చు అంటారు. ఇది ఒకటి తెలుసుకునేది అనేది మన బాధ్యత. ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్తారు, భారత భూమితే హైల జన్మ యారా జన్మ సార్థక కరో ఉపకారం. ఎవరెవరు భారత భూమిలో జన్మ తీసుకున్నారో వాళ్ళ జన్మని ఫస్ట్ ఉద్ధరించుకోవాలంటే, సార్థకం చేసుకోవాలంటే, దాని తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని ఉపకారం చేయాలంటే. అంత పెద్ద డ్యూటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది మనందరి మీద. ఎందుకంటే భారత జన్మ చాలా పవిత్రమైన భూమి. అన్ని భగవంతుడు లీలలు చేశారు, అన్ని మనకి గొప్ప గొప్ప ఆచార్యులు అందరూ మనకి శాస్త్రాలన్నీ రచించారు. మనం చేయాల్సిన పని ఏంటంటే మన వర్ణాశ్రమ ఫాలో చేసుకుంటూ మనం ఏం చేయాలంటే భాగవత ధర్మ అంటే ఈ యొక్క ఆచార్యులు చెప్పిన విధానంని మనం ఫాలో చేసుకుంటూ ఏమవుతుంది, మనకి అర్థమవుతుంది భగవంతుడు ఎవరు అని. ఎందుకు భగవంతుడు ఎవరు అనేది ఎందుకు తెలుసుకోవాలి?
ఎందుకంటే బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అంత ఒక మహాత్ముడు చాలా దుర్లభమైన. సో అందుకే చాలా జన్మాలు పడుతుంది బహునాం జన్మనాం అంటే. ఆ ఒక జన్మము ఎస్పెషల్లీ జ్ఞానిస్కి అవుతుందంట. జ్ఞానులకి చాలా జన్మలు కావాల్సి వస్తుంది ఈ యొక్క అర్థం చేసుకోవడానికి, వాసుదేవ సర్వమితి అనుకోవడానికి. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీత శ్రీమద్ భాగవతంని చదువుతూ ఈ మన చాంటింగ్ చేసుకుంటూ మనకి భగవంతుడు ఎవరు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం, ప్రతి దానికి కారణం భగవంతుడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ బ్రాహ్మణ ప్రొఫెషన్ అంటే. బ్రహ్మని అర్థం చేసుకునేది బ్రాహ్మణ ప్రొఫెషన్ కదా అండి. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? భగవద్గీత యథారూప ఏంటి మన ఆచార్యులు ఎలా ఇచ్చారో దాన్ని యథా రూపంలో అర్థం చేసుకోవడం. కొంతమంది అంటారు మనం యథారూపంగా అర్థం చేసుకోమండి, మనం ఓన్ గా కొద్దిగా యాడ్ చేసుకుంటాము, మన కొద్దిగా ఓన్ గా మన కామెంటరీ ఇస్తాము, మన అండర్స్టాండింగ్ అందులో యాడ్ చేసేస్తాము అంటారు. దానివల్ల ఒక మెసేజ్ మిస్ అయిపోతుంది. భగవంతుడు ఇచ్చిన ఒక మెసేజ్ అది పరిశుద్ధత పోతుంది అనమాట, కల్మినేట్ అయిపోతుంది. సో అందుకే ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకంటే వేదైశ్య సర్వే అహమేవ వేద వేదాంత కృత్వేద విదేవాచ అంటే ఈ యొక్క నాలెడ్జ్ కి ఎండ్ ఏంటి? వేదాంత అంటే ఏంటి? వేద అంటే నాలెడ్జ్, జ్ఞానం. అంత అంటే ఏంటి? అంత్య అంటే ఎండ్ అనమాట. ఈ నాలెడ్జ్ కి ఎండ్ ఏంటి? భగవంతుడిని తెలుసుకోవడం అనేది ఎండింగ్. ఎలా తెలుసుకుంటాం మేము? అర్జునుడు ఎలా తెలుసుకున్నాడు? భగవంతుడికి శరణం తీసుకొని తెలుసుకున్నాడు. అవును కదా అండి. సో మన అందరు ఎవరిని ఫాలో చేయాలి? ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఏవం జ్ఞాతం, నాలెడ్జ్ ని ఎలా ఫాలో చేయాలి? మనం పూర్వజుల్ని ఫాలో అవ్వాలి, అర్జునుని ఫాలో అవ్వాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు భగవంతుడు ఎవరు అని. అప్పటి వరకు మనకు అర్థం కాదు భగవంతుడు ఎవరు లైటా, లేదంటే ఆయనకు ఒక ఆకారం లేదా, లేదంటే ఆయన ఏమంటున్నారు, మన ఊహతో మన జ్ఞానంతో మనం మొత్తం భగవంతుడిని అర్థం చేసుకోలేం. బట్ ఓన్లీ భక్తులు అలా పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు భగవంతుడు. అందుకే ప్రభుపాద గారు చెప్తారు ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడము పరంపరలో తీసుకోవాలి. ఎప్పుడు పరంపరలో మేము అర్థం చేసుకుంటామో అప్పుడు నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఏం చెప్తారు ఈ శ్లోకంలో? వాళ్ళందరూ ఆల్రెడీ మోక్షం పొందేశారు. పూర్వేర్ అపి ముముక్షుభి, వాళ్ళు ఆల్రెడీ అందరూ మోక్షం పొందేశారు. ఎవరెవరు పూర్వజులు ఉన్నారో వివస్వాన్ గాని ఎవరెవరు జ్ఞానం ఆల్రెడీ తీసేసుకున్నారో భగవంతుడి నుంచి మిలియన్స్ వర్షాల కింద, సంవత్సరాల కింద ఏం తీసుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ మోక్షం పొందారు. సో మేము కూడా ఆ దారిలో వెళ్తే మనకు కూడా సక్సెస్ అనేది గ్యారెంటీ. లేకపోతే సక్సెస్ కుదరదు, చాలా టైం పడుతుంది, చాలా ఎన్నో జన్మాలు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ యొక్క ప్రపంచంలో యాక్చువల్లీ 2 రకాలు ఉంటారు. చాలా భౌతికంగా అటాచ్డ్ గా ఉంటారు, లేదు వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఉంటుంది భౌతికంగా. 2 రకాలు ఉంటారు. బట్ ఇద్దరు కృష్ణ భక్తి చేయడం వల్ల, కృష్ణ ప్రజ్ఞలో వచ్చిన తర్వాత ఇద్దరికి బెనిఫిట్ ఉంది. ఎలా అంటే మీరు అడిగితే, భౌతికంగా చాలా అటాచ్ గా ఉన్నవాడు ఒక్కొక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ మేమే కదా అండి, మన అందరికి చాలా కోరికలు, చాలా భయము, చాలా ఇలాగా టెన్షన్ రావడము, ప్రతిరోజు డిఫికల్ట్ గా అనిపించడము, ఇవన్నీ ఉండేది ఒకప్పుడు పరిస్థితి. సో ఇప్పుడు ఎలా ప్రోగ్రెస్ అయ్యాం మేము? కృష్ణ భక్తి చేయడం వల్ల మనకి ఎంతో ప్రోగ్రెస్ అయ్యాం. మనకి తెలుస్తోంది చాలా వరకు మనకి ఒక అటాచ్మెంట్ తగ్గిపోయింది, ఒక భయం అనేది తగ్గిపోయింది. అది ఆ ఒక రిజల్ట్ మనకు తెలుస్తోంది. సో అలాగా మనం ఈ ఒక ప్రిన్సిపల్స్, కృష్ణ ప్రజ్ఞలో ఇచ్చిన ఒక ప్రిన్సిపల్స్ ని రెగ్యులేటెడ్ గా ఫాలో చేస్తూ ఏమవుతుంది, మనం ఆ ప్యూరిఫికేషన్ వస్తుంది. లేదు మనం ఆల్రెడీ చాలా ప్యూరిఫైడ్ గా ఉన్నామని, మేము ఆల్రెడీ కృష్ణ భక్తి చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నామంటే అలా ఇంకా పెంచుకుంటూ పోవాలి. మనం అందరికీ ఒక సొసైటీకి ఎగ్జాంపుల్ కింద చూపించారు కదా అండి, చూపించి వాళ్ళకి ఒక మార్గం చూపించారు. సో ఇద్దరు యాక్చువల్లీ ప్రతి వాళ్ళు కృష్ణ ప్రజ్ఞ చేయడం వల్ల బెనిఫిట్ అనేది. అందుకే భగవంతుడు చెప్తారు యాక్చువల్లీ మీరు ఫాలో చేయాల్సిన ఒక మార్గం ఏదైనా ఉండొచ్చు, వర్ణాశ్రమం గాని ఉండొచ్చు, లేదంటే మన కృష్ణ ప్రజ్ఞ ఉండొచ్చు. దాన్ని మన పూర్వజులు లేదంటే మన ఆచార్యులు ఎలా ఫాలో చేసుకుంటూ, ఎలా చేయించుకుంటూ వస్తున్నారో మేము దాన్ని ఫాలో చేసుకుంటూ ఉంటే మనకి ఒక రిజల్ట్ అనేది, ఒక సక్సెస్ అనేది గ్యారెంటీగా వస్తుంది. అందుకే మన జన్మని యాక్చువల్లీ సార్థకం చేసుకోవాలి ఇండియన్స్. అదే యాక్చువల్లీ ప్రభుపాద గారు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తారు ఈ యొక్క శ్లోకాల్లో. ఎప్పుడు మనం ఈ యొక్క
చాలా గొప్ప గొప్ప మహాజనులు లాంటి వాళ్ళని ఫాలో అవుతామో గ్యారంటీ మనం ఒక ఉత్తమమైన గతి పొందుతాం. లేకపోతే ఏమవుతుంది, మన తగినట్టుగా మనకు మనసుకి వచ్చినట్టుగా ఓకే వాళ్ళు మంగళవారం అండి, మంగళవారం కొద్దిగా ఉపవాసం చేద్దాం, గురువారం అది చేద్దాము, శుక్రవారం అది చేద్దాము, ఎన్నో ఇచ్చారు, అన్ని వేదాల్లో ఇచ్చారు. బట్ ఎప్పుడు గ్రేట్ పీపుల్ ని మనం ఫాలో అవుతామో అప్పుడు మనకు వచ్చే రిజల్ట్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ లో కూడా కదా అండి, ఇప్పుడు పిల్లలు టాప్ ర్యాంకర్స్ ని ఫాలో అవుతారు, అవునా అండి? ఆ టాప్ ర్యాంకర్స్ కానీ లేదా టాప్ చాలా మంచిగా ప్రోగ్రెస్ అయిన వాళ్ళని మనం ఫాలో అవుతాం. వాళ్ళు ఏం రెఫర్ చేశారు, వాళ్ళు ఏ బుక్స్ రెఫర్ చేశారు, వాళ్ళు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళారు, మేము ఫాలో అవుతామో లేదా, ఎందుకంటే సక్సెస్ కావాలి మనకి. అలాగే మన లైఫ్ లో కూడా సక్సెస్ అవ్వాలంటే ఎవరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారో వాళ్ళ గురించి కృష్ణుడు చెప్తున్నారు. నా స్టూడెంట్స్ వాళ్ళందరూ చాలా బెస్ట్ స్టూడెంట్స్, వాళ్ళని నువ్వు ఫాలో అవ్వు. జస్ట్ నీకు మైండ్కి వచ్చినట్టుగా, లేదంటే భౌతికంలో ఉన్నవాడు ఎవరో జస్ట్ పేరుకి నేను కూడా భగవద్గీత రాసామండి, నాది కూడా ఒకసారి చదివేసి చూడండి అన్న వాళ్ళని ఊరికి మేము ఫాలో అవుతే అవుతుంది, మన టైం అంతా వేస్ట్ అవుతుంది. మన ఒక గోల్ నుంచి మనం డీవియేట్ అయిపోతాం. నా గోల్ ఏంటి, మంచి కృష్ణ ప్రజ్ఞ చేసుకుంటూ భక్తి చేసుకుంటూ మనం భగవంతుడి ధామని చేరుకోవడం. ఆ ఒక గోల్ ని ఎందుకు మనం మిస్ అవ్వాలి, ఎందుకు ఉన్న టైం ని పోగొట్టుకోవాలి? ఆల్రెడీ కలియుగంలో ఉన్న టైం చాలా తక్కువ, 100 years కూడా సరిపోదు మనకి. అందుకే ఉన్న టైం ని మనం సార్థకం చేసుకోవాలంటే గొప్ప గొప్ప పీపుల్ ని మనం ఫాలో అవ్వాలి. ఎలా అర్జునుడు ఉన్నాడు, లేదంటే గొప్ప గొప్ప మహాజనులు మనకు తెలుసు, కుమారులు కానీ, లేదంటే ఎవరు భీష్మాచార్య, లేదంటే ఎంతో మంది గ్రేట్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఫాలో చేస్తూ ఉంటే మన లైఫ్ సార్థకం చేసుకోవచ్చు. సో అందుకే ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్, అథారిటీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికీ ఈ మధ్య అథారిటీ అంటే నచ్చదు. అరే సీనియర్స్ ని ఫాలో అవ్వరా అంటే లేదు నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఫాలో అవుతాను అంటాం మేము ఎన్నోసారి. దానివల్ల సక్సెస్ అవుతుందో రాదో అని చెప్పలేము, ఎక్స్పెరిమెంటల్ అది. ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయాలి? మనం ఆల్రెడీ అయిపోయినది ఫాలో చేసుకుంటే అయిపోయింది కదా, ఈజీ కదా. అందుకే ఈ ఒక శ్లోకం చాలా రిలవెంట్ మన లైఫ్ లో. ప్రతిదీ మన మటీరియల్ లో లైఫ్ లో కూడా ఉండొచ్చు, లేదంటే మన భక్తి మార్గంలో కూడా మనకి ఇది ఒక ఎగ్జాంపులరీ శ్లోకం అన్నమాట. ఎలా మన మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని మన లైఫ్ లో ఫాలో అవ్వాలి. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. అన్న ప్రశ్న నుండి తీసుకోవచ్చు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాद प्रणाम, थैंक यू माताजी. हरे कृष्ण माताजी, थैंक यू माताजी. हरे कृष्ण.